టీమిండియా వన్డే సారథి రోహిత్ శర్మ ఇకపై టెస్టులు ఆడలేడా? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే టెస్టుల్లో హిట్ మ్యాన్ శకం ముగిసిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత్ నెక్స్ట్ ఆడే టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మను ఎంపిక చేసే అవకాశం దాదాపు లేనట్టే అని ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ను లీడ్ చేయబోయేది జస్ప్రీత్ బుమ్రానే అని తెలుస్తోంది. నిజానికి టెస్టుల్లో టీమిండియా పర్ఫార్మెన్స్ దారుణంగా ఉందనే చెప్పాలి. ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు భారత్ అర్హత సాధించలేకపోయింది. అంతేకాదు సొంత గడ్డపై కివీస్ చేతుల్లో క్లీన్ స్వీప్ కావడం, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవలేకపోవడం ఇలాంటి విషయాలన్నీ రోహిత్ కెప్టెన్సీలోనే జరిగాయి. నిజానికి సిడ్నీ టెస్టులో తనంతట తానే మ్యాచ్ నుంచి తప్పుకొని బుమ్రాకు పగ్గాలు అప్పగించాడు కూడా. టెస్టుల్లో టీమిండియా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది రోహిత్ సారథ్యంలోనే అనే చర్చ జోరుగా నడుస్తోంది. అందుకే జూన్ జూలైలో ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు రోహిత్ను ఎంపిక చేసే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది. బుమ్రా సారథ్యంలోనే టీమిండియా ఆడనుందని తెలుస్తోంది. అయితే రిటైర్మెంట్ ప్రచారాన్ని కొట్టిపడేస్తున్నాడు రోహిత్ శర్మ. తనలో ఇంకా ఆట ఉందని, అది ముందు ముందు మీరే చూస్తారని ప్రకటించాడు కూడా. టెస్టుల్లోనే కాదు వన్డేలకు కూడా హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ రోహిత్కు ఆఖరి సిరీస్ అని ప్రచారం జరుగుతోంది. ఈ ట్రోఫీని గెలిచి సగర్వంగా రిటైర్మెంట్ ప్రకటించాలని కోహ్లీ, రోహిత్ చూస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. మరోవైపు వెన్నునొప్పి గాయంతో ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ టీం నుంచి బయటకు వచ్చేసిన బుమ్రా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి అతను పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తాడని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా నెక్స్ట్ టెస్ట్ సిరీస్ జరిగేందుకు చాలా నెలల సమయం ఉన్నందున ఈ మధ్యలో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తోంది.